శ్రీకాకుళంలో ఉన్న ఈ 8 అద్భుతమైన ప్లేసెస్ని ఒక వీడియోలో చూడాలి అనుకుంటున్నారా? టెంపుల్స్ నుంచి బీచ్ వరకు, నేచర్ నుండి హిస్టరీ వరకు అన్నీ కవర్ చేశాను. హాయ్ అందరికీ, నేను సందీప్. మీ సందీప్ ఎక్స్ప్లోర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోయేవి సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీకూర్మం టెంపుల్, సాలిహుండం, కళింగపట్నం బీచ్, మడపం హనుమాన్ టెంపుల్, శ్రీ మొకలింగం టెంపుల్, ఇరమండలం రిజర్వాయర్, రాయవలస టెంపుల్. ఇవన్నీ ఒకే జర్నీలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలో చాలా అరుదుగా ఉన్న సూర్య దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ పూజిస్తే ఆరోగ్యం, శక్తి, విజయాలు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం సుమారు 1300 నుండి 1400 సంవత్సరాల పురాతనమైనది. రెండవ ప్లేస్ మనం ఈరోజు కవర్ చేయాల్సింది శ్రీకూర్మం టెంపుల్. శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి తాబేలు ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం సుమారు 1000 నుండి 1200 సంవత్సరాల పురాతనమైనది. ఇలాంటి ట్రావెల్ మరియు టెంపుల్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూడో ప్లేస్ ఈరోజు మనం కవర్ చేయబోయేది సాలిహుండం. శ్రీకూర్మం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంటుంది. సాలిహుండం ప్రాచీన బౌద్ధ స్థలం. సాలిహుండం సుమారుగా 1800 నుంచి 2000 సంవత్సరాల పురాతనమైనది. నాలుగో ప్లేస్ మనం ఈరోజు కవర్ చేయబోయేది కళింగపట్నం బీచ్. సాలిహుండం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంటుంది. 500 నుండి 800 సంవత్సరాల క్రితం ఈ బీచ్ని శ్రీకాకుళం పోర్టుగా వాడేవారు. ఈ కళింగపట్నం బీచ్ దగ్గర వంశధార నది సముద్రంలో కలుస్తుంది.
5వ ప్లేస్ ఈరోజు మనం కవర్ చేయబోయేది మడపంలో ఉన్న హనుమాన్ టెంపుల్. కళింగపట్నం బీచ్ నుండి 24 కిలోమీటర్లు ఈ ప్లేస్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర ఉన్న హనుమాన్ విగ్రహం 176 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇండియాలోనే అతి పొడుగైన హనుమాన్ విగ్రహం ఇదే. ప్లేస్ మనం కవర్ చేయబోయేది శ్రీముఖలింగం టెంపుల్. మడపం హనుమాన్ టెంపుల్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖలింగం టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం సుమారు 1000 నుండి 1200 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో శివుడు శ్రీముఖలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఏడవ ప్లేస్ మనం కవర్ చేయబోయేది ఎర్రమండలం రిజర్వాయర్. శ్రీముఖలింగం టెంపుల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రిజర్వాయర్ 19 టీఎంసీల వాటర్ని స్టోర్ చేయగలదు. ఈ రిజర్వాయర్ నుండి 800 పైగా విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ వెళ్తుంది. 45,000 ఎకరాల భూమికి కావలసిన వాటర్ ఈ రిజర్వాయర్ నుంచి వస్తుంది. ఎనిమిదవ ప్లేస్ మనం చూడబోయేది రాయవలసలో ఉన్న శ్రీ అండల మల్లికార్జున స్వామి ఆలయం. ఎర్రమండలం రిజర్వాయర్ నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు శ్రీ అండల మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శివలింగం స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం కొంచెం హైట్ పెరుగుతుంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం 65 కిలోమీటర్లు ఉంటుంది. అంతే అండి, మన ఈ ట్రిప్ ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. మీరు ఈ ట్రిప్ని 1 డేలో చూడొచ్చు, లేదా ప్రశాంతంగా 2 డేస్లో కూడా కవర్ చేయొచ్చు.